నా అంత పీచుడుదాన్ని మీరు ఎక్కడ చూసిండారు గైస్. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనము నేతి బీరకాయ పందిరి ఇంట్లో వేద్దాము. కానీ ఈ సీడ్స్ అన్ని మనకి ఎక్కడి నుంచి వచ్చినాయో మీకు గుర్తుంది కదా. లాస్ట్ టైం మన ఫామ్ దగ్గర నేతి బీరకాయలన్నీ హార్వెస్ట్ చేసినాము అండ్ కొన్ని ఎండబెట్టినవి తీసినాం కదా, అందులో నుంచి సీడ్స్ తీసి. సో ఆ సీడ్స్ నేను ఇంటికి తీసుకొచ్చి ఆ చిన్న పాట్లో ఉంటే ర్యాండమ్గా అట్లా వేసేసినాం అనమాట. అవి మంచిగా 3 daysకే స్ప్రౌట్ అయినాయి. సరే పందిరేద్దామని చెప్పి పెంకల మీద ఉన్న కట్టెలు, మాప్స్, పాత మాప్స్వి పైప్స్ ఉంటాయి కదా, అవన్నీ పెంకల మీద పడేసినాం అనమాట. ఎప్పుడో పడేస్తే అవి ఇప్పుడు అవసరం వస్తున్నాయి. సో అవన్నీ తీసేసి మంచిగా రాళ్ళు ఏరుకొచ్చినాము. అవి స్టాండర్డ్గా మంచిగా నిలబడాలి అని చెప్పేసి ఖాళీ గ్రో బ్యాగ్లో పెడితే అది ఇట్లా పెద్దగా ఓపెన్ అయిపోయి మట్టి సరిగ్గా ఉంటలేదు అని చెప్పేసి కూరగాయల షాపుల దగ్గర టమాటా పెట్టెలు ఉంటాయి కదా, అదొక పెట్ట పట్టుకొచ్చి దాంట్లో గ్రో బ్యాగ్ పెట్టేసి దాంట్లో మట్టి వేసినాం అనమాట. అండ్ మన దగ్గర ఉన్న కొన్ని స్టిక్స్ ఏమో ఇట్లా దొడ్డుగా రౌండ్ బ్యాంబూ స్టిక్స్ లెక్క ఉండే, దాంట్లో నుంచి స్ప్లిట్ చేసేస్తే మనకి ఎక్కువ వస్తాయి కదా కట్టెలు. సో అందుకనే అది కూడా మంచిగా పెట్టేసి బైండింగ్ వైర్తోని మంచిగా కట్టినాం అనమాట. బాగుంది కదా ఐడియా. పీచుడలు ఇట్లనే చేస్తారు మరి. సో అందుకనే ఇవి ఇట్లా కట్టేసి పెట్టినాము. అండ్ ఈ శాప్లింగ్స్ ఏవైతే ఉన్నాయో మనము ఈ టమాటా పెట్టెలో కార్నర్స్లలో పెట్టాలి. ఇవి ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి. వీటికి తీగ వచ్చినప్పుడు దారంతో కడదామని చెప్పి ఇప్పుడైతే ప్రస్తుతానికి అందులో పెట్టేసి వదిలేసిన. తీగ వచ్చి మనం ఇట్లా దారంతో కడుతున్నప్పుడు మీకు మళ్ళీ చూపిస్తా. అప్పటి వరకు మీరందరు ఛానల్ మీద కన్నేసి ఉంచండి. అండ్ మీరు ఎప్పుడన్నా ఈ నేతి బీరకాయల పందిరి వేసిరా, ఒకవేళ వేస్తే షేర్ మీ యువర్ పిక్స్ గైస్. ఇన్స్టాగ్రామ్ నేను అందరివి చూస్తున్నాను. అండ్ యాజ్ సెడ్ ఒప్పుకుంటారా లేదా, ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలే మనకి.